ఎప్పుడైతే నాదల్ భాస్కర్ దెబ్బతిన్నాడో అప్పుడు పార్టీలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం కౌంటర్గా పార్టీలో కూడా కౌంటర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పి ఒక రకమైన డీవియేషన్కి వెళ్ళిపోయాడు అప్పుడు. సార్ ఇక్కడ 99 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారండి. 2004లో మన మన తెలుగు ప్రజలు చేసిన తప్పు ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఏం చెప్పాడంటే మీకు అందరికీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అందరికీ క్యాష్ క్రాప్స్ పెట్టుకోండి అని చెప్పి నేను 94 నుంచి 2001 వరకు ఏపీఎస్సీబీకి అడ్వర్టైజ్మెంట్ చేసేవాడిని సార్. క్యాష్ క్రాప్స్ పెంచుకోమని చెప్తే క్యాష్ క్రాప్స్ వల్ల తెలంగాణలో రైతులు కొంచెం బాగుపడ్డారు కాబట్టి హార్స్ పవర్ 50 రూపాయల బదులు కొంచెం పెంచినా తీసుకోగలరు అని అనుకుంటే సిపిఐ వాళ్ళు కరెంట్ దాని మీద పోటీ చేశారు. తెలుగు ప్రజలకి ఆర్థిక మూలాలు కొంత పెరిగినాయి, రాష్ట్రం మీద కూడా భారం పడుతుందని చెప్పి 2 రూపాయల కిలో బియ్యాన్ని 3 రూపాయలు చేస్తే దాని మీద కూడా ఇబ్బంది చేసి 2 రూపాయల కిలో బియ్యం స్కీమ్ని తీసేసాడు చంద్రబాబు నాయుడు. ఈ కరెంట్ ఛార్జీలు పెంచాడని చెప్పి 2004లో చంద్రబాబు నాయుడు పంపించారు. అది రెండో తప్పు సార్. మూడో తప్పు ఎప్పుడు వచ్చిందంటే 2018లో సార్, మూడో తప్పు 2018లో మన అస్తిత్వాన్ని కొట్టారు సార్ ఢిల్లీ వాళ్ళు. మన రాష్ట్రం కోసం డివైడ్ చేసినప్పుడు మీరు ఇచ్చిన చట్టం ప్రకారంగా మాకు ఇచ్చినవి అన్నీ మాకు ఇవ్వండి అని అడిగితే మా మీద ఐటీ రేట్లు చేసి మా మీద కింద మీద చేసి అది చేసి ఇది చేసి ప్రభుత్వాన్ని రాకుండా చేశారు. అస్తిత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో అస్తిత్వం పోవటం అనేది మన బాధ్యతగా ఉండకపోవడం వల్ల మన అస్తిత్వం పోయింది, వేరే వాళ్ళు మన అస్తిత్వం తీలేదు సార్. రైట్. వుడ్ యు లైక్ టు యాడ్ ఎనీథింగ్ అండి కొంచెం? 2019లో అయినా బీజేపీ సపోర్ట్ తీసుకొని టీడీపీ పోటీ చేసినప్పటికీ మీరు గమనించండి, ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుండి దాదాపుగా నీకు అపోజిషన్ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అలాంటి వాతావరణం వచ్చింది. బట్ అలాంటి వాతావరణంలో లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్యాంపెయిన్ చేయబట్టి కూడా ఒక రకంగా ఆ క్రెడిట్ నేను పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలంటాను నేను. ఎందుకంటే చాలా క్లారిటీతో ఇప్పుడు అప్పుడు కూటమి అని అనలేదు కానీ బట్ సో టీడీపీ అండ్ బీజేపీ పొత్తుతో వచ్చి సపోర్ట్ చేయడం అనేది 100% ఆ రోజున చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 100% పవన్ కళ్యాణ్ జనసేన అనేది ఉపయోగపడింది అనేది వాస్తవం. 2019లో సారీ మీరు పొరపాటు పడుతున్నారు. 2014 సార్ మీరు 2014 అంటే మన ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్. సో దానికి పవన్ కళ్యాణ్ గారికి ఓన్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే అనుభవజ్ఞుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి, సీఎం అయితే బాగుంటుందని. బట్ స్టిల్ ఈ బిలీవ్స్ ద సేమ్, అంటే అదే నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ కూటమి ఇలాగే ఒక అండర్స్టాండింగ్కి మంచికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ బాగుపడితే అందరికీ సంతోషమే అని చెప్పి అనుకుంటున్నాను. సో చెప్పాలంటే అదొకటి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా ఏంటంటే ఇప్పుడు న్యూట్రల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మన రాష్ట్రం గురించి మన సమాజం గురించి ఆలోచించే వాళ్ళకి ఏంటంటే రాష్ట్రం బాగుండాలా, రోడ్లు బాగుండాలా, ఆర్థిక అభివృద్ధి ఉండాలి, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్లరిష్ అవ్వాలి. అలా ఫ్లరిష్ అయితే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ డర్టీ పాలిటిక్స్తో ఏంటంటే రకరకాల దీంట్లో ఒక అండర్స్టాండింగ్ లేకుండా చేయటం వలన అది స్టేట్కి నష్టం, ప్రజలకు కూడా నష్టం. రైట్. గిరిధర్ గారు సార్, నేను మాట్లాడే దాంట్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ వాజ్పేయి గారిని కానీ మోడీ గారిని కానీ తక్కువ చేసి చెప్పట్లేదు సార్. నేను కేవలం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారిని ఎక్కువ చేసి చెప్తారు అంతే, వాళ్ళని తక్కువ చేయట్లేదు. అంటే నేను తుమ్మల గారిని ఉద్దేశించి కాదండి మాట్లాడింది, నేను జనరిక్గా చెప్తున్నాను. చెప్తున్నా సార్. నేను ఎప్పుడు చెప్పింది ఏంటంటే నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓట్ల బట్టి చెప్తున్నాను. నేను పొత్తులు అనేది నేను మాడుగిరి గారు పొత్తు పెట్టుకోవచ్చు సార్, కానీ ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనే దాన్ని బట్టి దానికి క్వాంటమ్ చేస్తాం కదా సార్. ఏదైనా కానీ నేను మీరు పొత్తు పెట్టుకున్నా ఎవరు చేసినా కానీ ప్రజల దగ్గర నుంచి దానికి యాక్సెప్టెన్స్ లెవెల్ రావాలి కదా సార్. నేను అందుకే 2004లో మేము బీజేపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయాం సార్ అని చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎంత చెప్పినా ఏం చేసినా టీడీపీ పార్టీకి నీకు చెక్కు చెదరనే ప్రజాదరణ ఉంది. దగ్గర 40% నేను 40% ఓటింగ్ శాతం ఉంది. ఆ పార్టీ నీకు బలమైన పార్టీ కాదని ఇక్కడ ఎవరు చెప్పే ఇది కాదు. కానీ ఇప్పుడు ఈ సమకాలీన పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఆ ఒక్కటే సరిపోవట్లేదు, 40% ఒక్కటే సరిపోవట్లేదు. దానికి రకరకాల కారణాలు, రకరకాల సామాజిక సమీకరణాలు, ఎస్పెషల్లీ సామాజిక సమీకరణాలు
ఈ రాజకీయ పార్టీలు ఎత్తులు కుయుక్తులు ఎన్నో రకాలైనటువంటి కులాల మధ్య చిచ్చులు గిరిధర్ గారు ఇవన్నీ కలిసి మొన్న ఒకటి విన్నాను సార్ నేను. ఇప్పుడు ఒక బస్తా బియ్యం తుయ్యాలి అంటే కనుక లాస్ట్ లో అంటే ఒక గుప్పిడి బియ్యం ఇస్తే కానీ బస్తా బియ్యం కాదంట అది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ట్వీట్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కాటాలో చివరిలో గుప్పెడు వడ్లు వేసినంత మాత్రాన కాటా సమంగా తేలినంత మాత్రాన క్రెడిట్ గుప్పెడు వడ్లకి ఇవ్వకూడదు, బియ్యానికి ఇవ్వాలి, జనసేన అని నువ్వు అది గుర్తుంచుకో అని రాశాడు ఆయన ట్వీట్లో. సార్ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి క్యాడర్లో కూడా ఇంకా ఎక్కువ గ్యాప్స్ పెంచే విధానం ఇట్లాంటి పోస్టులేనండి నన్ను అడిగితే. ఇప్పుడు సమన్వయం పాటించి కొద్దిగా కామ్గా ఉన్నారనుకోండి, కొన్ని చాలా వరకు సర్దుమణిగిపోతాయి, కాలం పరిష్కారం చూపిస్తుంది, చాలా పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు నీకు ఎన్ని పోస్టులు ఎవరు ఎట్లా ట్విట్టర్లో పెట్టినా నీకు ఫేస్బుక్లో పెట్టినా ఎండ్ ఆఫ్ ది డే నీకు అధినాయకులు ఇద్దరు వాళ్ళు చక్కగా మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్తో ఉన్నట్టు వెళ్ళిపోయి మీటింగ్లో పక్కన ఏం మాట్లాడుకున్నారో మొత్తానికి మాట్లాడుకున్నారు, అది మీ టీవీ వాళ్ళ ఊహాగానాలకు వదిలేశారు. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు దానివల్ల ఏమొచ్చిందండి, ఇప్పుడు వాళ్ళేమో గట్టిగా మనకు ఈ కూటమి ఇలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 2 టర్మ్స్ అన్నా కానీ సీఎంగా ఆయనే ఉండాలని చెప్పి బలంగా చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకి ఏదో ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ని ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు మన సొంత అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అంటారా, సొంత ఇంటర్ప్రిటేషన్తో ఏంటంటే మనం ఏదో ఊహించేసుకొని నీకు ఇట్లా కామెంట్లు చేసి నీకు చేస్తావంటే మరి క్యాడర్ కొట్టుకోక ఏం చేస్తారండి. అంటే దాంట్లో సెకండ్ రంగ్ లీడర్స్ చేస్తున్న విన్యాసాలు కూడా ఉన్నాయి కదా, జనం ఒక్కళ్ళే అనుకోవటల్లా. సెకండ్ రంగ్ లీడర్షిప్ ఏదో ఒకటి పనికి వస్తుంది కదా, ఈరోజు మార్నింగ్ ఒక ట్వీట్ అలా వదిలేద్దాం, మా వాళ్ళు గెలిచారంటే మా వాళ్ళు గెలిచారు ఇప్పుడు దానికి ఏముంటుంది. ఇప్పుడు ఆయన ఇందాక చెప్పిన దానికి అనుగుణంగానే సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చింది ఒక పోస్ట్, టీడీపీ క్యాడర్స్ వైపు నుంచి రాశారు, ఒక బండి కింద నడిచే కుక్క బండిని తానే నడిపిస్తున్నాను అనుకుంటున్నాను. మరి అది చాలా పెద్ద మాట కదండి, అది డెరగేటరీ కదా. సో అది 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 కరెక్ట్ కాదు అది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు నేను ఒక కామన్ ఆడియన్గా లేదంటే నీకు ఓటర్గా నేను ఆలోచిస్తే ఇప్పుడు వర్మకి ఎంత న్యాయం చేయాలి అంటే బ్యాక్ టు ద పాయింట్ అంటే బేసిక్ మనం అక్కడికి వద్దాం, అక్కడ నుండే కదా ఇవన్నీ మొదలైంది, అక్కడ నుండే కదా ఇవన్నీ మొదలైంది. ఇప్పుడు నాగబాబు సార్ మా కామెంట్ వల్ల జరిగినాయి. ఇప్పుడు వర్మ గారికి ఆయన అకామిడేట్ చేయాల్సిన బాధ్యత అయితే డెఫినెట్గా టీడీపీకి ఉంది, ఇది కాదంటారా అవునంటారు? ఖచ్చితంగా చేయాలి. ఆయనకి హీ వాజ్ ఎష్యూర్డ్. నీకు అంత ఎష్యూరెన్స్ తీసుకొని మరి టీడీపీ ఏ కారణాల వలన చేయలేకపోతుంది అంటే మనం వై అన్నెసర్లీ బ్లేమింగ్ జనసేన పార్టీ, బికాజ్ జనసేన పార్టీని కావచ్చు, నాగబాబు గారిని కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఫస్ట్ మీరేంటి మీరు టాప్ ప్రయారిటీలు పెట్టుకోవాలి. ఇప్పుడు వర్మ గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంటికి వెళ్ళి అంతమంది నాయకులు అంత మాట్లాడి స్వయంగా నీకు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి నీకెందుకు నేను ఉన్నాను, ఇది తప్పట్లేదు కూటమిలో అని చెప్పేసి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఆ సీటు త్యాగం చేయించినప్పుడు అదే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు అట్లా ఆలోచించాలి. ఇప్పుడు అట్లా ఆలోచించింది అనుకోండి నీకు అసలు ఈ సమస్యలే రావు. ఇప్పుడు ఆటోమేటిక్గా అసహనంతో ఏంటంటే నీకు ఆయన వర్మగారు అసహనంతో ఏదో ఎప్పుడన్నా ఏదైనా ఆయన ట్వీట్ చేసినా లేదంటే ఫేస్బుక్లో పెట్టినా కానీ వాటికి డిఫరెంట్ రిప్లికేషన్స్తో ఏంటంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి కామెంట్లు అన్నీ వస్తుంటాయి. రైట్. గిరిధర్ గారు కూడా ప్లీజ్ కంక్లూడ్ అండి. ఇప్పుడు కిరణ్ గారు 2019లో ఎందుకు ఓడిపోయారంటే దానికి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ రేట్ చేశారు, పైసలు కట్ చేశారు, ఇది లాజిక్ ఇస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకే కాదు, ఏ పార్టీకి అయినా కానీ కూడా వాళ్ళు ఓటమికి వాళ్ళు బాధ్యులు కాదు ఇంకెవరో బాధ్యులు అనుకుంటే చాలా వాళ్ళకే ప్రమాదం. వాళ్ళు తప్పిదాలు ఏం చేసుకున్నారో వాళ్ళు తెలుసుకోకపోతే ఇంకెవరి మీద బ్లేమ్ చేసుకుంటే పెడితే ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు. అందుకే దాన్ని ఎప్పుడు కూడా కోర్స్ కరెక్ట్ చేసుకోవాలి. బీజేపీ కూడా గతంలో చాలా దెబ్బలు తిన్నాయి, వాళ్ళు కూడా చాలా రాష్ట్రాల్లో ఓడిపోయారు, కోర్స్ కరెక్ట్ చేసుకున్నారు. హర్యానాలో వాళ్ళు గెలిచేటువంటి సమస్య లేదు అన్నటువంటి హర్యానాని గెలుచుకున్నారు. మహారాష్ట్ర కూడా అటో ఇటో అన్నటువంటిది అద్భుతమైన విజయం సాధించారు. ఢిల్లీ కూడా వాళ్ళకు అఫ్ కోర్స్ సింపుల్ మెజారిటీ వచ్చింది, వాళ్ళకి 2/3 మెజారిటీ మనకు అరవింద్ కేజ్రీవాల్కి వచ్చినట్టు రాలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు చేసిన తప్పిదాన్ని వాళ్ళు కరెక్ట్